ఇక్కడ కాషన్ పెట్టరు, బీవేర్ ఆఫ్ వైల్డ్ అనిమల్ అన్న. ఈ వెహికల్ పోతే మేము రెస్పాండ్ కావు కదా, పట్టించుకో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో తిరుపతి జూ పార్క్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది, మేము బాబుకి వెంట్రుకలు తీయడానికి తిరుపతికి వెళ్ళాము. సో వీ హ్యాడ్ 1 day టైం. అద్విత్కి ఈ అనిమల్స్ అంటే చాలా ఇష్టం, సో జూ పార్క్ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాము. సో వీ కేమ్ హియర్. ఎవరైనా ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటే, ప్లానింగ్ ఉంటే, అక్కడ తిరుపతిలో ఊబర్, ర్యాపిడో కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో వచ్చేటప్పుడు దానికి రండి. వెళ్ళేటప్పుడు అవైలబుల్ ఉండకపోవచ్చు కొన్నిసార్లు. అక్కడ లోకల్ ఆటోస్ ఉంటాయి, అవి తీసుకొని వెళ్ళాలి. సో మాకు వచ్చేటప్పుడు ర్యాపిడోలో చాలా తక్కువ పడిందండి. మేము బస్ స్టాప్ ఉంటుంది కదా, తిరుపతి బస్ స్టాప్, సో ఆ పక్కన ఏరియా నుంచి వచ్చాము. సో మాకు 90 రూపీస్ అట్లా పడ్డది. పోయేటప్పుడు మాకు 200-250 అరౌండ్ పడ్డది. సో మీరు ప్లాన్ చేసుకోండి. వచ్చేటప్పుడు ఉంటే ర్యాపిడో రండి, వెళ్ళేటప్పుడు ఉంటే ట్రై చేయండి ర్యాపిడో. లేదనంటే లోకల్ ఆటోస్కి వెళ్ళిపోండి కొంచెం బార్గెన్ చేసి. సో ఇక్కడ ఎంటర్ అయిపోయాం లోపలికి. ఇక్కడ బాగా ఎండగా ఉందండి. మీరు ఈ సమ్మర్లో విజిట్ చేసేటట్టుగా ఉంటే ఏదైనా అంబ్రిల్లా కానీ ఖచ్చితంగా క్యారీ చేయండి పిల్లలు ఉంటే. అండ్ బటర్ మిల్క్ కానీ వాటర్ కానీ డెఫినెట్గా క్యారీ చేయండి. నేను పాసిబుల్ అయినంత వరకు అన్నీ క్యాప్చర్ చేశాను అండి. మధ్యలో కొంచెం మిస్ అయింది. తర్వాత లాస్ట్లో అద్విత్ నిద్రపోయాడు. అక్కడ ఎలిఫెంట్స్, క్రొకడైల్, మేజర్ అవి క్యాప్చర్ చేయలేదు. మేము కూర్చొనే చూసాము. అద్విత్ నా పైన నిద్రపోయాడు. సో మిగతాదంతా ఆల్మోస్ట్ క్యాప్చర్ చేశాను. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు క్యాప్చర్ ఎవ్రీథింగ్. ఇంకా తర్వాత నెక్స్ట్ మ్యూజిక్ ఏం యాడ్ చేయట్లేదండి. ఇక్కడ బర్డ్స్ ఉంటాయి కదా, బర్డ్ సౌండ్స్ అవన్నీ వస్తుంటాయి, బాగుంటుందని చెప్పి నేను ఏం మ్యూజిక్ యాడ్ చేయట్లేదు. అక్కడక్కడ నేను కూడా సౌండ్స్ చేస్తుంటాను, ప్లీజ్ బేర్ విత్ మీ. ఇక్కడ నేను వాయిస్ కూడా ఏం చెప్పట్లేదండి, మీకు అక్కడక్కడ టైటిల్స్ పెట్టాను మీకు అర్థం అవడానికి. సో ప్లీజ్ ఎంజాయ్ ద వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ డెఫినెట్లీ రిప్లై టు దెమ్. పట్టుకుంటే బాగా నోట్లో. అవునా, అద్విత్ వచ్చేసాను నన్ను పిలుస్తుంటే. అబ్బా బంగారు కక్కలేది దాదా, ఏమన్నా ఉంటే పెడితే వస్తాయి. 5 నెలలు రా పిలువు, నువ్వు పిలువు. ఈయనకు కావాలంటే చూడు దాదా అని పిలుస్తున్నావా? వెళ్తున్నాయిరా, ఆడపోదాం రా, చాలా ఉంటాయిరా. కూర్చోవాలి బాగా. అద్విత్ అద్విత్ పెద్ద కొమ్ములు వేసుకున్నాను చూపు దాదాపు వద్దా. చూడుకోకు చాలు.
అరే ఆడు చూడు రావు చూడు సి అనిమల్స్ చూడములు బాగా ఓ అది చూడదు చూడండి ఎంత క్యూట్ ఉందా వస్తలేదు ఎంత బ్యూటిఫుల్ గా కదా ఎట్లా పిలిచానో దానడం ఇదేనా కోడ్లా ఉంది క్యారెట్ టైప్ ఇది ప్యాట్ అయిపోయలే రింగ్ నెక్కుడు ఫిజ్ అంటంట పిలు పిలు చూడు ఇది షై అనుకుంటున్నా షీస్ ఫీలింగ్ షై కమాన్ 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 ఒకసారి రా ఇట్లా పిలు రా 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 వీటిని అడాప్షన్ కూడా తీసుకోవచ్చు అంటవా అడాప్షన్స్కి 1 ఇయర్కేనా అడాప్ట్ చేసుకోవాలంట చూసుకొని వచ్చినాక అక్కడ మా బండి ఉంటుంది ఉన్నాయా నీకు ఇష్టమా కొండ చిలువలు చిన్న చిన్నగా ఆడ అనిపిస్తుందా పిలవద్దా పర్లేదు మొహం పడుకున్నా పిలుస్తుందా చింతండ్రి ఉండరా ఒకే ఫ్రేమ్లో పెడతాను 2 పుల్లల్ని వచ్చినాయి పుల్లలు 2 అద్విత్ అద్విత్ అన్న ఈ వెహికల్ పోతే ఏం రెస్పాండ్ కావు కదా పట్టించుకో బాగుంటే బాగానే ఉంటుంది చూసినా పిలు అబ్బో ఇంకోటి లోపల చిన్నది పిలు దాని పిలు మనుషులు కూడా తిరుగుతారు లోపల బైక్ వేసుకొని ఇదేగా చూస్తూ పోతున్నా ఒకటే లోపల లేదా పోతుందా అది చూపిద్దిరా బా అప్పుడు కారం కారం కొరక తింటాయి
అదేనా లోపల ఎన్ని ఉంటాయో. పడుకుని పడుకుని చూసినా హియర్ మై టూ గుండూస్ పులిలాగా పడ్డ కాకిలాగా వస్తున్నావు. ఇది ఒక్కటే ఉంటుంది మేడం. పోదాంపా. ఉండరు తిరుగుతుందేమో చూస్తున్నా. అద్వైత్ ఏ కమాన్ కమాన్ రా ఇట్లా ఎట్లా ఏం చేస్తున్నావు? పోదాంరా. పోదాంలో ఒకటే ఉంది.